నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ నూతన విగ్రహం ఆవిష్కరించడానికి తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని ఓలా గ్రామానికి విచ్చేయనున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారిని దురదృష్టవశాత్తు ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఆపివేసి మెదక్ జిల్లాలోని శంకరంపేట పోలీస్ స్టేషన్కి తరలించారు. తెలంగాణలో హిందూ వ్యతిరేక మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వ్యతిరేక ప్రభుత్వం ఉందని వారు ఈ సందర్భంగా ఘాటుగా స్పందించారు. సార్ పేరు తీసుకెళ్ళి వస్తున్నాను మేడం. సోదరులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేసి మరి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న సందర్భంలో గౌరవ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సింది ఉండే. కానీ పోలీసులు మరి ఏవో దొంగ కారణాలు చూపి మెదక్ జిల్లా శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధించడం జరిగింది. దీని ద్వారా, ఈ చర్య ద్వారా పోలీసు వాళ్ళు, మీ రాష్ట్ర పోలీస్ శాఖ మరి ఈ కార్యక్రమం మీద విజయం సాధించింది అనుకుంటుండేమో. కానీ ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేసేది ఒకటే, ఇంకో వారానికో, నెలకో, సంవత్సరానికో లేదా 2 ఏళ్లకో ఎంత సమయమైనా కూడా మేము ఎక్కడ కూడా అధైర్యపడేది లేదు, వెనుకడుగు వేసేది లేదు. తప్పకుండా ఆ విగ్రహ ఆవిష్కరణ మేము ఏదైతే వ్యక్తి అనుకున్నామో ముఖ్య అతిథి, ఆ ముఖ్య అతిథి వచ్చే వరకు ఆ విగ్రహ ఆవిష్కరణ జరపవు అని చెప్పేసి ఓలా గ్రామ పెద్దలు, యువకులు, మరి వీడీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా మరి ఏకపక్షంగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీరు ఎన్నిసార్లు అడ్డుకుంటారో అడ్డుకోండి, మా ప్రోగ్రాం మేము అనుకునేది సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడి వరకు ఈ కార్యక్రమానికి ఎంతమంది సహకరించారో ఇంతకు ఎక్కువ సహకారం ఇంకా భవిష్యత్తులో అందించాలా. మనం ఉమ్మడిగా లేకపోతే ఇట్లాంటి ప్రమాదాలు మనకు ఎదురవుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనం అందరం కూడా మరింత సమర్థవంతంగా ముందుకు పోయి మరి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.